కోసం చేపట్టిన దీక్ష 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత గిల్లు శ్రీనివాస్ తెలిపారు. ఓయూలో దీక్షా దివస్ కార్యక్రమం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గిల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యమవుతున్న విద్యా వ్యవస్థలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రతి జిల్లాకి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కి దక్కిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై బీఆర్ఎస్ తరపున నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు. రెండు 2009లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్యాంధ్ర కుట్రను ఛేదించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు యువకులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్షా దివసం కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ మేము చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్య రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం గురి చేయబడ్డ సందర్భంగా ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు దిగి రాలేదు. కేసీఆర్ గారి దీక్ష వల్ల అనేకమైన మార్పులు తెలంగాణ వచ్చినాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉండే, ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి 3 మెడికల్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొత్త కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక ఆదిలాబాద్ లో ఒక రిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత